వెల్కమ్ బ్యాక్ టు మెజార్టీ రాజాతీరం కార్యక్రమంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు హైదరాబాద్ నుంచి ఉదయ్ గారు లైన్లో ఉన్నారు. ఉదయ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. గోపాల్ గారు ఉన్నారు, మాట్లాడండి. గోపాల్ గారు, ఇప్పుడు బీసీ క్యాస్ట్ సెన్సస్ సెప్టెంబర్ 26 నవంబర్ 8 జరుగుతుంది. దట్ ఐ థింక్ అది చాలా ఇంపార్టెంట్. మనకి పాస్ట్ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మనకి ఒక ఇది పోయింది ఏంటంటే ఈ క్యాస్ట్ సెన్సస్ అన్నది పోయింది. నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఇంతవరకు దాన్ని ఎవరు ఇంతవరకు చేయలేకపోయారు. అది నా నంబర్ కానీ ఫిక్స్ అయితే తమిళనాడులో ఎలాగా రూలింగ్ ఉన్నాదో ఐ థింక్ అది చేయడానికి చాలా సులువు ఉంటుంది. వీ హ్యావ్ టు పుట్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. మీడియానే కవరేజ్ కాదు, గవర్నమెంట్ తరఫున అందరినీ ఏంటంటే అది దాంట్లో పాల్గొనేటట్టు చెయ్యాలి. అది ఇంపార్టెంట్. 50% ఉన్నారా 55 ఉన్నారా అన్నది దట్ విల్ గివ్ అన్ స్టాటిస్టిక్స్. దాంతో అది బేస్ చేసుకొని నెక్స్ట్ ఇంకో 8 years వరకు ఉంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది బేస్ అయిపోతుంది నెక్స్ట్ 8 years కి. ఓకే, థ్యాంక్ యూ ఉదయ్ గారు, మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. ఇంకో కాల్ తీసుకుందాం. విజయవాడ నుంచి రమేష్ గారు లైన్లో ఉన్నారు. రమేష్ గారు అన్న నమస్తే. అన్న నమస్తే. గోపాల్ గారు ఉన్నారు, మాట్లాడండి. జై భీమ్ అన్న. గోపాల్ అన్న. జై భీమ్ అండి. నా పేరు మిరియాల రమేష్ అన్న, నేను కృష్ణా జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. ఇప్పుడు మనకి సంచార జాతులు అనేవి చాలా కాలంగా పురాతన కాలం నుంచి వస్తున్న కులాలి. వీటికి సంఘటిత శక్తి గాని లేకపోతే నిర్ణయం గాని నిర్ణయాత్మక శక్తిగా ఎదిగిన పరిస్థితి అయితే లేదు. నాకైతే తెలిసి దాదాపుగా నేను 20 సంవత్సరాల నుంచి దళిత ఉద్యమాల్లో ఉన్నాను. నేను మొట్టమొదటిసారిగా ఇవాళ మీ మందుల కులం ఉందనేది నాకు ఈ రోజే తెలిసింది. అంటే అసలు ఏ కులాలు ఎక్కడున్నాయో ఎలా ఉన్నాయో తెలుసుకోలేని స్థితిలోనే మనం ఉన్నామనేది వాస్తవం. రెండోది, దళితులకి రాజ్యాధికారం కావాలి అనేది మన ఆశయం అయితే నాకు ఒక విషయం ఏంటంటేనన్నా, నిర్ణయాత్మక శక్తిగా ఉండటం ఒకటి, వనరుల్లో వాటా కావాలి. రాజ్యాధికారంలో ఉండాలి అంటే ఈ 2 నిర్ణయాలు కావాల్సి ఉంది. దీనికి అన్ని కులాలు సంఘటితం కావాలి. ఒకటి, 2 కలుపుకోవాలి. ఒక కామన్ వేదిక లేకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అడుక్కోవటం అవుతుందే తప్ప హక్కుల ప్రాతిపదిక అనేది పక్కన పెడితే రాజ్యాధికారం అనే ఒక ఆశయం కోసం మనందరం కలిసి ఒక శక్తిగా, అంటే ఎన్నికల్లో పాల్గొనటమే, ఖచ్చితంగా ఎన్నికల్లో పాల్గొనాలి. ఎన్ని ఓట్లు వస్తాయి అనేది ముఖ్యం కాదు. మనం పాల్గొంటే మిగతా రాజకీయ శక్తులకి మిగతా అగ్ర కులాల వాళ్ళకి మనం సమాధానం చెప్పిన వాళ్ళు అవుతాం, గెలవడానికి ఒక ప్రయత్నం చేసిన వాళ్ళు అవుతాం అనేది నా అభిప్రాయం అన్న. ఓకే, థ్యాంక్ యూ రమేష్ గారు. రమేష్ గారు చెప్పి మంచి పాయింట్ మనకి ప్రస్తావించారు. అంటే ఇప్పుడు ఉన్న కుల సంఘాలు కావచ్చు, లేకపోతే కుల వృత్తుల గురించి మాట్లాడుతూ ఒక రకంగా ఇండైరెక్ట్గా కుల వృత్తుల గురించి మాట్లాడారు. అంటే మీ కులం సంబంధించి అయితే కనుక మందులు అమ్ముకోవడం, ఆ రోజు సాయంత్రానికి మళ్ళీ అక్కడ ఏర్పాటు చేసుకున్న నివాసయోగ్యమైన గుడారాల్లోకి చేరుకోవడం, మళ్ళీ ఉదయం ఇవన్నీ కాలకృత్య అని అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టడం, అంటే వెళ్ళే పట్టణాల్లోకి రావడం, గ్రామాల్లోకి రావడం, ఆ విధంగా మందులు అమ్ముకుని జీవనోపాధి సాగించాలి. అవన్నీ విడిపోయి, అంటే అవన్నీ విడిచిపెట్టి బయటకు వచ్చి ఆ సమాజంలో కలిసి అందరిలా బతకొచ్చు కదా అనేది ఆయన అభిప్రాయం. చాలా మంచి అభిప్రాయం ఇది. ఎందుకంటే సమాజం లోపల అందరూ కలయిక ఉన్నప్పుడే బలంగా ఉంటుంది. కాబట్టి మరి వనరులు మాకు తక్కువ ఉన్నాయి. గవర్నమెంట్ వారు రిజర్వేషన్ అని చెప్పి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిండ్రు. కాబట్టి మా రిజర్వేషన్ ప్రకారంగా మాకైతే మాత్రం ఏమాత్రం అందట్లేదు అనేది మా అభిప్రాయం. తర్వాత ఆదాయం కూడా అవసరం. ఒక పిల్లవాడిని చదివించి స్కూళ్ళకు వెళ్ళి మరి వానికి అన్ని వనరులుగా కల్పించాలని అనుకునేటప్పుడు వానికి ఆదాయం కావాలి. వృత్తి విధానం కానీ లేదా జీవనోపాధి విధానం కానీ మరి అటువంటివి కూడా మా దాంట్లో జరగట్లేదు. కాబట్టి మరి ఒక కుటుంబము ఎంత నీచంగా ఉంటుందంటే ఇప్పుడు ఈ రోజుల్లో మా వాళ్ళు కూడా ఎక్కడ ఒక పరిస్థితి ఉన్నదో లేరు. ఎక్కడికి ఇతర రాష్ట్రాలు కూడా వలసపోవచ్చి వచ్చింది. మరి అట్లా వలసపోవడం రావడానికి కారణాలు ఏంది? మరి ఇక్కడ గవర్నమెంట్ మాకు సాయం చేయట్లేదు. భూములు చెలకలు లేవు, ఉద్యోగాలు లేవు, పైగా ఆర్థికంగా ఫైనాన్స్ కూడా లేదు. మరి ఏదో ఒకటి షాప్ పెట్టుకొని ఉందాము అని అంటే షాపులో కూడా కనీసం మాకు ఫైనాన్స్ కూడా గవర్నమెంట్ ఇవ్వట్లేదు. మరి మా వాటా మాకు కావాలంటున్నాం. మేము అన్నిటికీ కూడా ఓటేస్తున్నాం, ఫైనాన్స్ ఇస్తున్నాం, పన్ను వేస్తున్నారు. సో రాజ్యాంగ విధానంలోని రాజ్యాంగబద్ధంగా కూడా మేము అనుసరిస్తూ ఉన్నాము. మరి అలాంటప్పుడు మాకు ప్రభుత్వం ఏమాత్రం కూడా మా వాటా మాకు ఇవ్వట్లేదు. అలాంటప్పుడు మేము క్షణించిపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇటు క్షణించిపోయినాక మా మందుల జాతిని మరి కనీసం ఇప్పుడైనా
ఈ రోజుల్లోనైనా గుర్తించి వెంటనే మేము ఒక ఐక్యవేదిక సంచార జాతుల్లో ఉండబడిన 22 కులాలతో కలిసి పోరాటానికి మరి నిలిచేటందుకు మేము అనుకూలిస్తున్నాం. దానికి మరి మా కులం కూడా ఇప్పుడు ఆ రోజు రకంగా లేదు, ఇలా చాలా ముందొచ్చారు. మేము చేస్తాం, మీరు ముందుండండి, నాయకత్వం వహించండి, మనకి రాజ్యాధికారంలో వాటా కావాలి, మనకి ఎమ్మెల్యేలు కావాలి, వార్డు నెంబర్ కావాలి, జీవనోపాధికి మనం కష్టపడి పనిచేస్తే. గోపాల్ గారు, ఇద్దరు కాలర్స్ మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వైజాగ్ నుంచి సూర్యనారాయణ గారు. సూర్యనారాయణ గారు, జై భీమ్ సార్. రవీంద్ర గారు జై భీమ్. గోపాల్ గారు జై భీమ్ అండి. ఈ దళితులు అంటే అర్థం ఏంటంటే ఊరికి దూరంగా ఎవరు నివసిస్తున్నారో తరతరాలుగా అంటరానితనాన్ని ఎవరు అనుభవిస్తున్నారో, తరతరాలుగా ఎవరికి ఈ నాటికి కూడా దేవాలయ ప్రవేశం లేదు, ఎవరు దేవాలయంకి వెళ్తే ఎవరు మైలుపడిపోతారు, దేవుడు మైలుపడిపోతారు అంటారు, తర్వాత ఎవరు పెత్తందారులు నుయ్యిల్లో నీరు తాగితే నీరు మైలుపడిపోతారు అనుకుంటున్నారు, ఎవరు కూడు లేక నీడ లేక గూడు లేక ఎవరు ఈ పశువులతో కాపురం ఉంటున్నారు, అంటరానితనము, నిరుద్యోగము, తర్వాత నిరక్షరాస్యత, ఎవరిలో బాల కార్మిక వ్యవస్థ, ఎవరితో కాపురం చేస్తున్నాయి వాళ్ళే దళితులు. అందులో ఎస్టీలు మన మందుల జాతుల వారు కూడా, సంచార జాతుల వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉన్నారు. వీళ్ళందరూ దళితులను ముద్ర వేయించుకున్నారు. ఎందుకు ముద్ర వేయించుకున్నారంటే ఆ బ్రతుకు జీవన పోరాటంలో దళితులు, ఎందుకంటే అగ్రవర్ణాలకు ఎవరు దళితులను వేయరు. నేను ఎవరిని విమర్శించట్లేదు, కానీ బ్రాహ్మణ దళితులు, వైశ్య దళితులు, రెడ్డి దళితులను ఎవరైనా అంటే ఊరుకుంటారా? మనం ఎందుకు ఊరుకున్నాం అంటే ఆ జీవన పోరాటంలో మనకు ముద్ర పడింది. జీవన పోరాటం ఎలాగ బాగుపరుచుకోవాలో మనం వెళ్తున్నాం. కాబట్టి ఇప్పుడు మన మండల జాతి, సంచార జాతులు ఖచ్చితంగా అందరూ కలిసి రిజర్వేషన్ గురించి 1,50,000 ఉన్నారు కాబట్టి రిజర్వేషన్ 10% ఇతర రాష్ట్రాలు ఇచ్చినట్టే చేసి వాళ్ళు ఎస్టీలోనే ఆ పర్సెంటేజ్ ఇక్కడ కలిపి వాళ్ళని ఇక్కడ కలిపితే మన అందరూ దళితులమే. కాబట్టి అప్పుడు మన స్ట్రెంగ్త్ పెరుగుతుంది, రిజర్వేషన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, తర్వాత మనం రాజ్యాధికారం పైనుంచి అర్హత కూడా వస్తుంది. ఆ విధంగా మీరు పోరాటం చేయండి గోపాల్ గారు, మన అందరం కలిసి తప్పకుండా ఫైట్ చేద్దాము. దళితులను ముద్ర వేయించుకోలేని వాళ్ళు ఎన్నో విమర్శలు చేస్తారు. విమర్శలు భయపడాల్సిన అవసరం లేదు. ఆ ముద్రతో బాధపడిన వాళ్ళు మనం, తిండి లేకుండా ఉంటున్న వాళ్ళు మనం, దేవాలయ ప్రవేశం లేకుండా ఉంటున్న వాళ్ళు మనం, ఒక చదువు లేకుండా ఉంటున్న వాళ్ళు మనం. కాబట్టి మన పోరాటం మనం సాగించాలి. ఎవరితో క్రిటిసైజ్ చేస్తే మనం జంకాల్సిన అవసరం లేదు. దయచేసి ఆ విధంగా మీరు రిజర్వేషన్ గురించి పోరాడి ఇందులో కలుపుతానండి ఆ పర్సంటేజ్ ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ, అప్పుడు మనం అందరూ కలిపి సమైక్యం అయితే మా యూనిటీ స్ట్రెంగ్త్ డివైడ్ ఈజ్ ఫాల్ అన్నారు. అందు గురించి మనం ఖచ్చితంగా రాజ్యాధికారం పైన చేస్తాం. ఆ విధంగా మీరు వెళ్ళండి అని మీకు మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ సూర్యనారాయణ గారు, మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. ఆ దిశగానే బీసీఏలో ఉన్న మందుల కులానికి సంబంధించి మందుల కుల రాష్ట్ర సంఘం నుంచి 1984 నుంచి దాదాపు వీళ్ళు ప్రభుత్వం నుంచి ఒత్తిడి తీసుకొస్తున్నారు, పోరాటం చేస్తున్నారు, ఉద్యమాన్ని కూడా లేవనెత్తారు. ఆ క్రమంలోనే కూడా బీసీఏ నుంచి ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ త్వరలోనే చేర్చాలని మనం కూడా ఆశిద్దామండి. థ్యాంక్ యూ అండి సూర్యనారాయణ గారు, మీ యొక్క కాల్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని సూచన తెలియజేసినందుకు. కార్యక్రమంలో మరో కాల్ తీసుకుందాం. బాబురావు గారు విజయవాడ నుంచి. బాబురావు గారు, హలో. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. అంటే ముఖ్యంగా మనం చూస్తున్నాం సమాజంలో మందుల కులం, ఇందాక మీరు మాట్లాడుతూ అంటే రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో వెనకబడిపోయామని చెప్పి, అంటే ఇప్పుడు వలస కూలీలుగా మారారు, లేకపోతే కుల వృత్తులు అదే దాని మీద ఆధారపడి వేరే ఆధారం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు లేకపోవడం వల్ల ఈ వృత్తి మీద ఆధారపడి అంటున్నారు. అంటే ఈ వృత్తుల నుంచి మీరు బయటకు వచ్చి సమాజంలో అందరిలాగా బతికే అవకాశం లేదంటారా? అది తప్పనిసరిగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక కుటుంబంలో ఉండబడినటువంటి ఒక వ్యక్తి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళు వర్క్ చేసి సంపాదించిన దాన్ని కుటుంబానికి ఖర్చు పెట్టాలనేది మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక విధానం. అయితే ఎవరైనా మరి కొంతమంది కూలీ చేస్తారు, కొంతమంది వ్యాపారం చేస్తారు, కొంతమంది జాబ్ చేస్తారు. కానీ మా దాంట్లో అలాంటిది కూడా ఎవరు కూడా కనీసం మరిగా మా కోఆపరేషన్ లేనప్పుడు చదువు లేదు, చదువు వల్ల ప్రయోజనం లేదు, ప్రయోజనం వల్ల జాబ్ లేదు. కాబట్టి ఇలాంటి కుటుంబంలో ఉన్న వాళ్ళు చదివించాలంటే మామూలుకి ఉద్యోగం రాదు భయ్, ఎందుకు చదవాలి? మరి అదే పైసలు పెట్టుకొని వ్యాపారం చేస్తే ఇంకో దేశం పోతే వాడు మంచి సంపాదించుకుంటాడు అనేది ఒక విధానంతోనే మా యొక్క మైండ్లో పడేసి ఇప్పటికి వరకు కూడా కనీసం 20% కూడా ఎడ్యుకేషన్ లోపల చాలా వెనుకబడి ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులు తేడాగా మారాలి అనుకుంటే మరి ఒక్కొక్క కుటుంబం లోపల కొన్ని విధానాలలో లోబడ్డది. ఇప్పుడు పురాణ కాలంలో దాదాపు 100 సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి విధానాన్ని విజయనగరం కానీ,
విశాఖపట్నం కానివ్వండి, ఓకే, గోపాల్ గారు పశ్చిమ మీతో గోదావరి కానివ్వండి. మాట్లాడడానికి అమలాపురం నుంచి శ్రీను గారు లైన్లో ఉన్నారు. శ్రీను గారు, శ్రీను గారు, గోపాల్ గారు ఉన్నారు. మీరు దయచేసి టీవీ చూస్తూ మాట్లాడకుండా డైరెక్ట్ గా మీరు చెప్పాల్సింది క్లుప్తంగా చెప్పండి. గోపాల్ గారు చెప్పండి. గోపాల్ గారు చెప్పండి, మాట్లాడండి. అమలాపురం, తూర్పుగోదావరి జిల్లా అమలాపురం. చెప్పండి. అప్పుడు మీ టీవీ చూశాను నేను. ఉమ్. ఇప్పుడు టీవీ చూసారు. ఈ మీ మందులు చేస్తాను ఉన్నారు కాబట్టి నేను ఫస్ట్ గా చూడటం నేను ఎంతటి సంతోషంగా ఉంది. ఉమ్. ఎందుకంటే నేను అగ్రవాల్ కోపల నాయకుడిని, నేను అమలాపురం డివిజన్ కోప సేవా సమితి నాయకుడిని. ఓకే. నేను దళితుల్లో చాలా మంది ఎన్నో కులాలు ఉన్నాయనుకున్నా కానీ ఇప్పుడు ఈ కులం చూసి మీరు చెప్పే మాటలు చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. మంచి మీరు ఎంతో ఆవేదనతో మాట్లాడుతున్నారు. అది మీ జాతికి అన్ని విధాల మీరు అండగుంటారని నేను అమలాపురం నుంచి మాట్లాడుతాను సార్. ఓకే, థ్యాంక్ యూ శ్రీను గారు. అంటే Thanks. మనకి కాల్ చేసిన కాలర్స్ కూడా అంటే మన సమాజంలో మన రాష్ట్రంలో మందుల కులం ఒకటి ఉందని చెప్పి తెలియని పరిస్థితులు కూడా ఉన్నారు. అంటే ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అంటే మీరు సమాజంలో ఒక గుర్తింపు పొందలేకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటారు? కొన్ని కులాలు గుర్తింపు రావడానికి కారణం కేవలం ప్రభుత్వం అని చెప్తున్నాను నేను. ఎందుకంటే కులాల వైజ్గా, మతాల వైజ్గా, భాషల వైజ్గా రాష్ట్రం ఉండేటటువంటి రాష్ట్ర రాజ్యాంగం పరిపాలన చేసేటటువంటి రాజ్యాధికారం వేలేటటువంటి ఆ యొక్క మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ దాన్ని గుర్తించి వారికి తగిన ప్రాధాన్యత కల్పించినప్పుడు అది గుర్తింపులోనికి వస్తుంది. కాబట్టి అలాంటి గుర్తింపు మాకు ఇవ్వలేదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాకు ఇవ్వలేదు. ఎప్పుడైతే ఎలక్షన్స్ వచ్చాయో ఎలక్షన్లో కూడా మాకు ఉన్న చోటు నుంచి ఓటు ఉన్నప్పుడు వాళ్ళు మాతోని ఏం తీసుకుంటున్నారంటే వచ్చేసి మరి ఏమంటే గోపాల్ గారు, మనం ప్రతిదీ ఏది జరిగినా ఒక ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం మీద లేకపోతే పాలకుల మీద, అధికారుల మీద మనం నెట్టు వేయడం అనేది మనం సమాజంలో ప్రతిసారి ప్రతి చోట ఎక్కడ జరిగినా ఇదే జరుగుతుంది. అంటే ప్రభుత్వం తరపు నుంచి మీరు ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం కాకుండా ప్రభుత్వం నుంచి మీకు కులాల రిజర్వేషన్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది, BCAకి కూడా. అంటే ఈ క్రమంగా చదువులో కావచ్చు, ఉపాధి అవకాశాల్లో కానీ మీరు సంచార జాతి కాబట్టి, అంటే ఒక ప్లేస్లో ఉండే జాతి కాదు, ఒక కులం కాదు కాబట్టి అంటే ఎవరిది తప్పు అనుకోవాలి? అంటే ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది, దాన్ని వినియోగించుకోవడంలో మీరు విఫలం అవుతున్నారు. ఇప్పుడు ఎవరిది బాధ్యత, ప్రభుత్వందా మీదా? అది ముఖ్యంగా చెప్పాలంటే ఒక గ్రామం నుంచి ఒకరు బయటికి వెళ్ళాలని ఎందుకని అనుకుంటాడంటే తన జీవితం లోపల తనకు కొన్ని ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ సమస్యలకు వెనుకబడి ఉండటం వల్ల ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత కల్పించేది ప్రభుత్వం. ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి ఫస్ట్ నెంబర్ 1 అటువంటి ఒక పవర్. కాబట్టి అది ప్రభుత్వం కోల్పోతూ ఉంది. అప్పటికి ప్రభుత్వంలో సరైన పొజిషన్ తీసుకొని వీళ్లకు ఒకటి ఆధారం చేయాలి. ఏంటంటే ఇప్పుడు ఒక గ్రామం ఉంది, తిరుగుతూ ఉంటాడు, తిరిగిన వాడిని పట్టుకొని అక్కడ వార్డు మెంబర్ కానీ, లేదా సర్పంచ్ కానీ, లేదా ఎమ్మెల్యే గారు కానీ, బాబు మీరు ఇట్లా మీకు మందుల కులం కానీ లేదా వడ్డెర కులం కానీ సంచార తిరిగే వాళ్ళు ఒక చోట ఉండేసి మీకు కాలనీలు ఏర్పాటు చేసి మీకు తింటేందుకు తిండి, కట్టే బట్ట, ఉండే ఇల్లు, మరి జీవనోపాధికి మీరు చేతి నిండా వర్క్ ఇచ్చి మీకు పని చేపిస్తాం, గవర్నమెంట్కి సాయం చేస్తాం అనేటప్పుడు వీళ్ళు సంచారంగా కానీ బయటికి కానీ పోయే పరిస్థితి మాత్రం ఉండదు. ఇది కోల్పోయింది ప్రభుత్వం, ప్రజాస్వామ్య అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అని నేను మగమాటం కూడా చెప్తా ఉన్నాను. నా అంతటా నేను 71 నుంచి కూడా మొన్నటి వరకు కూడా నేను రాజకీయంగా పనిచేశా. ఎందుకంటే రాజకీయంగా పనిచేస్తే మా కులానికి గుర్తింపు ఉండి అప్పుడైనా ప్రాధాన్యం కల్పిస్తారేమో, కొంతవరకైనా రిజర్వేషన్ ఉంటే రిజర్వేషన్ లోపల మనకి కొన్ని అవకాశాలు